గమ్యస్థానము పరలోకము, శాశ్వతము కాదు ఈ లోకము. మన గమ్యస్థానము పరలోకము. ఎన్నాళ్ళు బ్రతికిన మన ప్రభువు పిలుపుకు తప్పక ఈ భువిని వీడాలిగా. ఎన్నాళ్ళు బ్రతికిన మన ప్రభువు పిలుపుకు తప్పక ఈ భువిని వీడాలిగా. చింతెందుకు మీకు దిగులెందుకు, మన ప్రియులు లేరని బాధెందుకు. చింతెందుకు మీకు దిగులెందుకు, మన ప్రియులు లేరని బాధెందుకు. ఒకరోజు మన ప్రియుని చూస్తామని నిరీక్షణ ప్రభువు మనకొసగేగా. ఒకరోజు మన ప్రియుని చూస్తామని నిరీక్షణ ప్రభువు మనకొసగేగా. ఆ రోజు వరకు పరదైసులోన అబ్రహాము చెంతన తానుండగా. ఆ రోజు వరకు పరదైసులోన అబ్రహాము చెంతన తానుండగా. చింతెందుకు మీకు దిగులెందుకు, మన ప్రియులు లేరని బాధెందుకు. చింతెందుకు మీకు దిగులెందుకు, మన ప్రియులు లేరని బాధెందుకు. కష్టాలు లేని కన్నీళ్ళు లేని పరదైసులోన తానుండగా. కష్టాలు లేని కన్నీళ్ళు లేని పరదైసు. పరవాసినినే జగమున ప్రభువ, పరవాసినినే జగమున ప్రభువ. నడచుచున్నాను నీ దారిన్, నడచుచున్నాను నీ దారిన్. నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా. నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రుల ప్రియులను కొంటిని.
సర్వమును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు. ఫస్ట్ జాషువా గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా జె వెంకటరావు పాష్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. యేసురత్నం పాష్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. సుశీల్ కుమార్ పాష్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా రాజరత్నం పాష్ గారు వచ్చినట్లయితే వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఫస్ట్ యోహాన్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఫస్ట్ యాకోబు గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఫస్ట్ రాజేష్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఫస్ట్ యోహాన్ గారి చింతకుంట పాష్ గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన యూసీవై సెక్రటరీ గారు బ్రదర్ పీటర్ గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఫస్ట్ యోహాన్ గారు కృష్ణపట్నంలో పరిచయం చేస్తున్నారు, వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆదరణ స్థుతి కూడికను ప్రారంభ ప్రార్థన ద్వారా మనము బిగిన్ చేసుకుందాం. బ్రదర్ పుట్ట ప్రసన్న కుమార్ గారు వచ్చి దయచేసి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు నామములో తెలియజేస్తూ ఉన్నాం. ఈ కుటుంబానికి చిన్న అల్లుడు గారండి కనుక వారిని వచ్చి ప్రేమతో ప్రార్థన చేయవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా గొప్ప దేవ యేసుక్రీస్తు ప్రభువ, మీ ఘనమైన పాదాల వద్ద చేర్చున్నాం తండ్రి. మీకు ఎనలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆయన ఈ ఆదరణ స్తుతి కూడుకు తండ్రి నాయన ఇచ్చేసినటువంటి బంధుమిత్రులకి, రక్త సంబంధులకి, స్నేహితులకి, దైవ సేవకులకి తండ్రి నాయన సకాలానికి వచ్చినటువంటి ప్రతి బిడ్డకి తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. ఇంకా రావాల్సిన బిడ్డలు తండ్రి నాయన చాలామంది ఉండగా తండ్రి వారిని కూడా క్షేమకరంగా సకాలానికి వచ్చేలాగా కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ వాక్యాన్ని వివరించాల్సినటువంటి నాయన దైవదాసుని జ్ఞాపకం చేసుకొని తండ్రి, ఏ మాటలైతే ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకి మా కుటుంబానికి ఆదరణకరంగా ఉంటాయో అటు మాటలు మేమందరము వినలాగున మా ఆత్మలు తృప్తిపరచబడలాగున కృప చూపించమని వేడుకుంటున్నాం గొప్ప దేవ. అలాగే తండ్రి నాయన ప్రతి ఒక్క కార్యక్రమంలో తండ్రి నాయన పాటలు పాడుచుండగా అయితేనేమి, సాక్ష్యాలు చెప్పుచుండగా అయితేనేమి, ప్రతి విషయాల్లో తండ్రి మీ కృపను చూపించమని వేడుకుంటున్నాము దేవ. అలాగనైనా ఈ ఆదరణ స్తుతి కూడకం తండ్రి ప్రారంభం నుంచి అంతం వరకు మీరు అధ్యక్షత వహించమని వేడుకుంటున్నాం తండ్రి నాయన. ఎలాంటి లోటుపాట్లు లేకుండా, ఆటంకాలు లేకుండా నాయన మంచిగా జరగలాగిన కృప చూపించమని యేసు నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ సార్ ప్రార్థన చేసినందుకు. అదేవిధంగా మరి దేవుని సేవకులు జార్జ్ సాల్మన్ గారు మొట్టమొదటిగా వాక్యం చదివి అనుభవము ఆయనకు ఉంది కనుక ఇక కూడుకొని కూడా వాక్యం చదివిన తర్వాత మనం ప్రారంభం చేసుకుందాం. లేకి నాయన ప్రయాణంలో కానీ ఆయా సమృద్ధిగా నడిపించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ నాయన అనేక మంది నీ పరిచర్యగా ఉన్నారు ప్రభా. ఈ పనిలో నమ్మకంగా సమయమంత వరకు అదృష్టివై ముగింపు వరకు నాయన మా పక్షంలో ఉండి ఈ ఆరాధనలుగా నడిపించమని నీ సహాయము మాకు పిల్లలకి సంఘానికి దయచేయలాగా సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మనామంలో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మరి దేవుని సేవకులు జార్జ్ సాల్మన్ గారు బట్టగాగోలు ప్రాంతంలో చక్కని పరిచయం చేశారు. ఆ సంఘాన్ని ఎంతగానో ప్రేమించారు. మొట్టమొదటిగా దేవుని బిడ్డలు వచ్చి బట్టగాగోలు సంఘస్థులు అందరూ కూడా వచ్చి ఒక 12 చరణాలు పాడవలసిందిగా ప్రభు నామములో తెలియజేస్తున్నాం. ఇంటి నిండా శ్రమలైనా యేసయ్యా నీవే కావాలి, నా రాజుల రాజా యేసయ్యా నీవే కావాలి. నా వంటి నిండా రోగాలైనా, ఇంటి నిండా శ్రమలైనా యేసయ్యా నీవే కావాలి, నా రాజుల రాజా యేసయ్యా నీవే కావాలి. నా బాధలలో నెమ్మది నీవే యేసయ్యా, నా శ్రమలలో తోడుగా ఉంటానన్నావు. నా బాధలలో నెమ్మది నీవే యేసయ్యా,
దేవుని సేవకులు కెప్టెన్ పాస్టర్ ప్రసాద్ గారు, సాల్వేషన్ ఆర్మీ చర్చ్ పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని కూడా దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభు నామంలో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన మధ్య వినీల విక్టోరియా గారు, వినీల విక్టోరియా గారు, వినుపమ్మ గారు, వారి పిల్లలు, వాళ్ళ మనువులందరూ కూడా వాళ్ళ కుటుంబంతో వచ్చి చక్కని పాటలు పాడి 2 పాటలు పాడవలసిందిగా ప్రభు నామంలో తెలియజేస్తున్నాం. కృపగల దేవా కలువరి నాథా కొనియాడెదని ఘననామము. హల్లెలూయా 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 హల్లెలూయా.
నీ స్వరమే విన్నా నీ మమతే కన్నా ప్రియమైన నా యేసయ్యా స్వరమే విన్నా నీ మమతే కన్నా ప్రియమైన నా యేసయ్యా నా చెలిమే నీవై నీ ప్రేమే నాదై చావు నా నేస్తమా ఆలాపన
జార్జ్ సాల్మన్ గారి యొక్క మనవులు, మనవరాళ్ళు, కోడళ్ళు, కూతుళ్ళు, ఈ విధంగా వారందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా దేవుడి కార్యక్రమాన్ని చక్కగా ప్రభు జరిగించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా మన మధ్యలో ఉన్న రాజేష్ భాష్ గారు వచ్చి దేవుని నామానికి కార్యక్రమం జరగలోగా ప్రార్థన చేయవలసిందిగా ప్రభు నామంలో తెలియజేస్తూ ఉన్నాం. అందరి తల్ల ఉంచుదా, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. దేవా తండ్రి, ఈ దినము నేను ఈ ఆదరణ కోడికలో మేమందరం చేరి ప్రభువా దేవా వినీత్ సార్ వాళ్ళ కుటుంబాన్ని నేను మీ వాక్యము ద్వారా దేవా సహవాసము ద్వారా ఆదరించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. దేవా తండ్రి, ఇంతవరకు జరిగిన కార్యక్రమాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో ముందున్నటువంటి పాటల్లో మీరే తోడుగా ఉండి నడిపించండి. అలాగే దేవా వాక్యంలో కూడా తండ్రి మీ సన్నిధిని దేవా మీ సహాయాన్ని దేవా ఈ కుటుంబంతో కలిసి చేరి ఉన్న మేమందరము కూడా మీ సన్నిధిని మేము అనుభవించడానికి మీ కృపను మీ సహాయాన్ని ప్రభువా మాకు తోడుగా ఉండి నడిపించమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన మధ్యలో దేవుని సేవకులు పాస్టర్ మనోహర్ గారు ఉన్నారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి జార్జ్ సాల్మన్ గారి యొక్క స్నేహితులైన శరత్ గారు కూడా ప్రభు నామంలో ఆహ్వానిస్తూ ఉన్నాం. పాస్టర్ జెరమియా గారు బీరంగుంటలో పరిచర్య చేస్తారు. వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా కృష్ణపట్నంలో దేవుని పరిచర్య చేసిన యోహాన్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న నిరీక్షణ గారు వచ్చి ఒక 2 పాటలు పాడి దేవునామాన్ని మహిమపరచవలసిందిగా కోరుతూ ఉన్నాం. నేను పిలిచిన ప్రభు నీతోనే ఉండగా దిగులేలా మానవా, కృంగిన సమయాన నన్ను లేవదీసి, కృంగిన సమయాన నన్ను లేవదీసి ఆదరించెను ప్రాణమా. ప్రభు తోడుండగా దిగులు పడకు, వేదన పడకు, ప్రభు తోడుండగా ప్రాణమా. నేను పిలిచిన ప్రభు నీతోనే ఉండగా దిగులే ప్రాణమా. పిలిచిన ప్రభు నీతోనే ఉండగా దిగులే
కృంగిన సమయాన నీను లేవదీసి కృంగిన సమయాన నీను లేవదీసి ఆదరించెను ప్రాణమా కృంగిన సమయాన నీను లేవదీసి కృంగిన సమయాన నీను లేవదీసి ఆదరించెను యేసుడే ప్రాణమా ఎందుకే పొందరా. అదేవిధంగా యూసువై టీం నుంచి ఆ దేవుని సేవకులు పాస్టర్ యోహాన్ గారు ఉన్నారు. వారు చింతకొట్టులో పరిచర్య చేస్తారు. వారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడవలసిందిగా ప్రభు నామములో తెలియజేస్తూ ఉన్నాం. తప్పిపోయిన గొర్రెను నేను నీ దారికి చేర్చుకో యేసయ్యా తప్పిపోయిన గొర్రెను నేను నీ దారికి చేర్చుకో యేసయ్యా యజమానుడా నా యజమానుడా నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా యజమానుడా నా యజమానుడా నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా తప్పిపోయిన గొర్రెను నేను నీ దారికి చేర్చుకో యేసయ్యా చేరే మార్గంలో నేనుండగా కాలకు అడ్డుగా చేరే మార్గంలో నేనుండగా కాలకు అడ్డుగా నా దారిలో నా వెలుగయ్యావు చింతగా నీవే నా దారికి నీవు రావా నా యేసయ్యా నా దారిలో నా వెలుగయ్యావు చింతగా నీవే చేరినా నా దారికి నీవు రావా నా యేసయ్యా తప్పిపోయిన గొర్రెను నేను నీ దారికి చేర్చుకో యేసయ్యా తప్పిపోయిన గొర్రెను నేను నీ దారికి చేర్చుకో యేసయ్యా
చక్కని పాట పాడి వినిపించిన యోహాన్ గారి టీంకి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈ సమయంలో మనము చక్కగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్య దేవుని సేవకులు మనోహర్ గారు ఉన్నారు. వారు వచ్చి వారి కూడిక దేవుని నామానికి మహిమకరంగా జరుగులాగున, అదేవిధంగా కుటుంబ ఆదరణ కొరకు దయచేసి ప్రార్థన చేయవలసిగా ప్రభు నామంలో తెలియజేస్తూ ఉన్నాం. తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా రాజా, మా ప్రభువా, మీకే మా హృదయపూర్వకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఎందు నిమిత్తమైతే ఈ ఆదరణ కూడిక ఏర్పాటు చేయడం జరిగిందో మీరు ఎరిగి ఉన్నారు. గత దినాల్లో మీ కుమారుడిని మీ వద్దకు మీరు పిలుచుకున్నారు తండ్రి. మీ కుమారుడు లేనటువంటి లోటు ఈ కుటుంబానికి అది ఎవరు కూడా తీర్చలేనటువంటిది నాయన. తన స్థానాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేనటువంటిది. ఒక భార్యగా తండ్రి, ఒక కుమారునిగా, కుమార్తెలుగా, కుటుంబంగా నాయన తిరిగి ఎవరి ద్వారా ఆ ప్రేమ అనురాగాల్ని సంపాదించుకోలేనటువంటిది నాయన. మీ కుమారుడిని మీరే పేరు పెట్టి మీ సన్నిధికి పిలుచుకున్నారు. విడువబడినటువంటి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ లోకంలో ఆదరించగలిగిన వారు, అంగలార్పును తీసివేయగలిగిన వారు, దుఃఖానికి ప్రతిగా పూదండను దయచేయగలిగిన వారు ఎవ్వరు కూడా లేరు ప్రభువా. మీరే ఆదరించే దేవుడు. మీరు మాత్రమే ఆదరిస్తారని, ధైర్యపరుస్తారని, ముందుకు నడిపిస్తారని ఆశ కలిగి కుటుంబం ఈ ప్రార్థనా కూడికను ఏర్పాటు చేసుకుని ఉండగా ఇది నాన్న మీరే ఈ కుటుంబాన్ని ఆదరించబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ లేఖనాల ద్వారా మీరు బలపరచబోతున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు మాత్రమే తండ్రి మీ లేఖనాల ద్వారా దర్శించి ముందుకు నడిపించబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థనా కూడికను ప్రత్యేకంగా విడవబడిన ప్రియ అత్తమ్మను, ఆయన కుటుంబాన్ని, కుమారుని, కుమార్తెలను, మనవ సంతానాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఈ మనవులు మా ప్రభువును, మా రక్షకుడును, మా విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినందుకు, అదేవిధంగా మరి సమయంలో మన తెలుగు బాప్టిస్ట్ చర్చ్ నుంచి సిస్టర్ జమీమా గారు ఉన్నారు. వారు వచ్చి ఒక పాట పాడి దేవనామాన్ని మహింపరచవలసిందిగా ప్రభు నామంలో తెలియజేస్తూ ఉన్నాం. హల్లెలూయా. తలారి వంశోత్తముడా, అందరికీ అతి ప్రియుడా, జార్జి నామధేయుడా, నిన్ను మేము మరువగలమా? జార్జి నామధేయుడా, నిన్ను మేము మరువగలమా? తలారి వంశోత్తముడా, నీ మీద ఆశలు పెంచి నీ సేవలు చేసింది అనుకులేని సతి విజయమ్మ అలమటించిపోయింది. నీ మీద ఆశలు పెంచి నీ సేవలు చేసింది అనుకులేని సతి విజయమ్మ అలమటించిపోయింది. అయ్యో ఇది అన్యాయం, ఎన్నటికీ మాయని గాయం. తలారి వంశోత్తముడా, అందరికీ అతి ప్రియుడా, జాతి నామధేయుడా, నిన్ను మేము మరువగలమా? తలారి వంశోత్తముడా, కుమార్తెలు వినుపవినీల మరియు విని కుమారుడు బాణాన బాధిక లేడని తల్లడిల్లిపోయారే. వారిని ఎలా ఓదార్చాలి, నిన్ను ఎలా వరపించాలి? తలారి వంశోత్తముడా, అందరికీ అతి ప్రియుడా, జాతి నామధేయుడా,
చక్కని పాట పాడి తలారి వంశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చక్కని పాట పాడిన జీమమ్మ సిస్టర్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న జాషువా పాష్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు నామములో తెలియజేస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయాన్ని ఇచ్చిన దైవ సేవకులకు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. గడిచిన దినాలన్నీ నీ కృపా కనికరం కలిగిన రెక్కల కింద మమ్మల్ని అందరినీ కాచిన దేవుడు, నీకు వందనాలు. గడిచిన ఆదివారం దినమున ప్రభా నీ దాసులు అయా మీరు పిలుచుకొని ఉన్నారు, నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. అదేవిధంగా ప్రభువా మరి ఇక ఆదరణ కూడికను ఈ దినమున ఏర్పాటు చేసిన యొక్క కుమారులను కుమార్తెలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభు, ఈ కూడికకు కూడి వచ్చిన దైవ సేవకులను బట్టి అయా సంఘ బిడ్డలను బట్టి ప్రతి ఒక్కరిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయా సమయంలో పాటలు పాడుచున్న బిడ్డలను, వాయిద్యములు వాయిస్తున్న బిడ్డలను సమస్తాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఇంకనో ప్రభువా ప్రయాణములున్న బిడ్డలందరినీ సకాలం నడిపించండి, నీకు వందనాలు. ఆది నుంచి అంతము వరకు మీరు అధ్యక్షులుగా ఉండి అయా ఈ కూడికను, ఈ ఆదరణ కూడికను ప్రభువా సక్రమంగాను మర్యాదకరంగాను కుటుంబానికి దీవెనకరంగాను కూడి వచ్చిన ప్రజలకు క్షేమకరంగాను మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ నీ కార్యములు నూతనపరచమని ముందున్న సమయాన్ని నీకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. థ్యాంక్ యూ పాస్టర్ గారు, చక్కగా ప్రార్థన చేసినందుకు.